హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో చూపిస్తున్నటువంటి హ్యాండ్స్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చూపించేసానండి. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. చాలా ఈజీగా ఈ హ్యాండ్స్ని మనము స్టిచ్ చేసుకోవచ్చు. ఎలా స్టిచ్ చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా చూపించేశాను. వీడియో నచ్చేదాక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే మనము ఇలా మన నార్మల్ హ్యాండ్ని ఏ విధంగా కట్ చేస్తామో ఆ విధంగా కట్ చేసుకోవాలి. కాకపోతే లెంత్ చూడండి, ఇక్కడ మనకి 10 ఇంచెస్ హ్యాండ్ కావాలి అనుకోండి, దానికి 6 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని మనం ఇక్కడ కట్ చేసుకోవాలన్నమాట. ఓన్లీ లెంత్ ఒకటే ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక మిడిల్లో, ఎగ్జాక్ట్ మిడిల్లో ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. ఎగ్జాక్ట్గా మిడిల్లో అనమాట ఈ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఓపెన్ చేసి నీట్గా స్కేల్ యూస్ చేసి లైన్ అనేది డ్రా చేసుకోండి. స్ట్రైట్ లైన్ ఒకటి మిడిల్లోకి ఇలా డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే, మనం డ్రా చేసుకున్న లైన్ దగ్గర నుంచి ఈ సైడ్ 1 ఇంచు, ఆ సైడ్ 1 ఇంచ్ ఇలా కొలతలు పెట్టుకోవాలండి. మొత్తం కింద నుంచి పై వరకు ఇలా 1 ఇంచ్ 1 ఇంచ్తో ఈ విధంగా కొలతలు పెట్టుకోవాలి. నీట్గా గమనించండి, ఇక్కడ స్కిప్ చేయొద్దు, ఈజీగా అర్థమవుతుంది చూస్తే. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ 2 సైడ్స్ కూడా స్కేల్ యూజ్ చేసి లైన్స్ అయితే డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత కింద నుంచి 2 ఇంచెస్ వదులుకొని ఒక డాట్ అనేది పెట్టుకోండి. అదేవిధంగా పైనుంచి కూడా 2 ఇంచెస్ వదులుకొని ఒక డాట్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి, మనం ఇలాగా ఈ డాట్స్ పెట్టుకున్నాం కదా, అక్కడ పై వైపున ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత నుంచి 1 ఇంచుతో ఈ విధంగా డాట్స్ పెట్టుకోండి. నీట్గా 1 ఇంచ్ తేడాతో పెట్టుకోవాలండి. మొత్తం నీట్గా కింద వరకు ఎన్ని వస్తే అన్ని పెట్టుకోవాలి. మనం కింద 2 ఇంచెస్ వదులుకొని పెట్టుకున్నాం కదా, ఆ డాట్ వరకు పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పెట్టుకున్న డాట్స్కి స్ట్రైట్స్ లైన్స్ లాగా ఈ విధంగా గీసుకోవాలండి. చూడండి, ఈ విధంగా నీట్గా గీసుకోవాలి. స్కేల్ యూస్ చేసి గీసుకోండి, నీట్గా వస్తుంది అప్పుడు. సో ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ బాక్స్లో ఇలా క్రాస్ లైన్ అని డ్రా చేసుకోవాలి. తర్వాత ఒక బాక్స్ని లీవ్ చేసి మళ్ళీ ఇంకో బాక్స్లో ఇలాగే క్రాస్ లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలండి. ఒక బాక్స్ని లీవ్ చేస్తూ ఈ విధంగా క్రాస్ లైన్స్ డ్రా చేసుకోవాలి. 1 సైడ్ ఇలా డ్రా చేసేసిన తర్వాత ఇంకో సైడ్ కూడా సేమ్ ప్రాసెస్. 1 బాక్స్ని లీవ్ చేయాలి. ఎక్కడైతే ఇంతకుముందు గీసామో గీత ఉంది కదా, అది కాకుండా వేరే బాక్సుల్లోకి మనము ఇలా 1 బాక్స్ని లీవ్ చేస్తూ మనం లైన్ అనేది డ్రా చేసుకోవాలి. నీట్గా ఒకదాని తర్వాత ఒకటి స్కేల్ యూజ్ చేసి చేసుకోండి. సో ఈ విధంగా డ్రా చేసుకున్నాం కదా, ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇదంతా హ్యాండ్కి బ్యాక్ సైడ్ అయితే చేసుకోవాలండి. ఫ్రంట్ సైడ్ అయితే చేసుకోకూడదు. చూడండి, బ్యాక్ సైడే చేసుకోవాలి. బ్యాక్ సైడ్ నాకు ఇక్కడ కొంచెం ప్యాచ్ పడింది, లైట్గా అనిపిస్తుంది కాబట్టి నేను ఫ్రంట్ సైడ్ మీకు చూపించాను అనమాట. సో బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా చేసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్టెప్ చూడండి, ఇలా సూది తీసుకొని అందులో 4 లేయర్స్ తీసుకోవాలి. దారము తీసుకున్న తర్వాత ఫస్ట్ స్టెప్ బాగా గమనించండి, ఇక్కడ మనము క్రాస్ లైన్ తీసుకున్నాం కదా, ఆ క్రాస్ లైన్ స్టార్టింగ్ పాయింట్ ఈ విధంగా సూత్తో స్టిచ్ చేసుకోవాలన్నమాట. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకా ఆ క్రాస్ లైన్ ఎండింగ్ పాయింట్ ఉంటుంది కదా, అక్కడికి మళ్ళీ వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేసి మొత్తం నీట్గా ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు దీనికి పట్టుకొని లాగాలన్నమాట. లాగి బొటన్ వేలుతో లోపలికి ప్రెస్ చేస్తే సో ఈ విధంగా దగ్గరికి వస్తుంది. వచ్చినప్పుడు ఇక్కడ ఈ రెండింటిని కలిపి ముడి వేసేయాలి. ముడి ఖచ్చితంగా వేయాలండి ఇక్కడ, లేకపోతే ఊడిపోతుంది. ఈ విధంగా వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇటు పక్కకు స్ట్రైట్ లైన్ ఉంటుందన్నమాట. ఆ స్ట్రైట్ లైన్ నుంచి మళ్ళీ క్రాస్ లైన్ స్టార్టింగ్ ఏదైతే ఉందో ఇది స్ట్రైట్ లైన్, ఇది క్రాసింగ్ లైన్కి స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ మళ్ళీ మనము దారాన్ని నీట్గా లాక్కొని ఈ కార్నర్లో కూడా ముడేయాలండి. ఇక్కడ ముడి కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా ముడేసుకోవాలి. ఇలా ముడి వేసుకున్న తర్వాత మళ్ళీ ఈ క్రాస్ లైన్ ఇందాక ప్రాసెస్ మనం ఏ విధంగా చేసామో అదే విధంగా క్రాస్ లైన్ ఎండింగ్కి ఈ విధంగా దారాన్ని లాక్కొని ఇలా లోపలికి ప్రెస్ చేసి
మళ్ళీ ఇక్కడ ముడేసుకోవాలి. ఈ ముడి ఇందాక చూపించిన ముడి అయితే చాలా ఇంపార్టెంట్. ముడి వేయకుండా వేస్తే మటుకు గందరగోళంగా వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ చూడండి, ఇలాగే స్ట్రైట్ లైన్ మీద పెట్టుకున్న తర్వాత ఇక్కడ దారంతో ఈ విధంగా లాగాం కదా, లాగిన తర్వాత ఇక్కడ ముడియాలండి. మళ్ళీ ఇక్కడ ముడి అయితే మళ్ళీ కంపల్సరీగా వేయాలి. నెక్స్ట్ ఇదే విధంగా మొత్తం కంప్లీట్ చేసేయాలన్నమాట. చూసారా, ఇక్కడ మళ్ళీ లాక్కొని లోపలికి ప్రెస్ చేసి ఈ విధంగా ప్రెస్ చేసి మళ్ళీ ఇక్కడ ముడేయాలి. ఈ విధంగా మొత్తం మనము చివరి వరకు కంప్లీట్ చేసేయాలన్నమాట. దారం జాగ్రత్త అండి, చిక్కు పడకుండా కొంచెం కొంచెంగా తీసుకొని చేయండి. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత సో ఫైనల్ మనకి లాస్ట్ వరకు వచ్చేసింది. సో ఇప్పుడు దారాన్ని కట్ చేసుకుందాం. వెనక వైపు తిప్పి చూద్దాం. చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. ఇది పట్టు క్లాత్ ఇదండి, నేను స్టిచ్ చేసింది, అందుకని ఇలా వచ్చింది. కాటన్ అయితే ఇంకా బాగా వస్తుంది. సో ఇలా వచ్చిన దాన్ని మనం ఏం చేయాలంటే చక్కగా సైడ్స్కి ప్లేట్స్ పెట్టుకోవాలన్నమాట. అంటే కుచ్చులాగా పెట్టుకొని చూడండి, ఇక్కడ ఉంది కదా, వీటిని ఇలా కుచ్చులాగా అరేంజ్ చేసి స్టిచ్ చేసేయాలి. చూడండి, ఇక్కడ నేను కుచ్చు అరేంజ్ చేసి ఆ కార్నర్కి ఈ కార్నర్కి స్టిచ్ అనేది వేసేసాను. ఇలా వేసిన తర్వాత మనం ఆల్రెడీ లైనింగ్ కట్ చేసుకుంటాం కదా, దాని మీద కట్ చేసి అంటే జాయింట్ చేసేసి బ్యాక్ సైడ్ తిప్పేసుకొని మనం కింద చూడండి ఈ విధంగా లేస్ ఏదన్నా వేయాలి అనుకుంటే వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. హ్యాండ్స్ కూడా చాలా నీట్గా సెట్ అయ్యి లుక్ కూడా చాలా బాగుంటుంది. సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే కనుక ప్లీజ్ నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.